పరంతపుడు. పూర్వకాలమందు దేవలోకంలో పరంతపుడు అనే గంధర్వుడు ఉండేవాడు. అతను చాలా పొట్టివాడు, కురుచకాళ్ళు, అందుచేత గబగబా నడవలేకపోయేవాడు. అయితే వాని బుద్ధిబలం మటుకు గొప్పది. యంత్రాలు నిర్మించడంలో అతన్ని మించిన వాళ్ళు ఏ లోకంలోనూ లేరు. పరంతపుడు తన చాతుర్యం వల్ల ఒక చక్కటి చిన్నారి విమానం సృష్టించుకున్నాడు. ఎక్కడికి పోవాలన్నా అతను విమానం ఎక్కి వెళ్ళేవాడు. దీనివల్ల వానికి నడవవలసిన బాధ తప్పింది. ఒక రోజున పరంతపునికి భూలోక సంచారం చేద్దామని బుద్ధి పుట్టింది. తన విమానం మీద బయలుదేరాడు. చాలా దూరం పోగా పోగా ఒక మైదానం తగిలింది. అక్కడ అకస్మాత్తుగా విమానం బుర్రు బుర్రుమని ధ్వని చేసుకుంటూ గిరగిరా తిరిగి ఒక ఇంటి పైన పడింది. చూడగా ఆ ఇల్లు ఎలకయ్య గారిది. విమానం పట్టంతోనే ఆ ఇల్లు ఊగిసలాడింది. ఎలకయ్య కోపంతో చప్పట్లు కొడుతూ, తీయవయ్యా పెద్ద మనిషి, నీ విమానం నువ్వును నా కొంప కూల్చివేశావు అన్నాడు. పరంతపుడు ఇంటి మీద పడిన తన విమానం మీద నుంచే, అయ్యా ఎలకయ్య, ఎంత పని జరిగింది, నాకు నీకంటే ఎక్కువ విచారంగా ఉంది, ఉండు, నా విమానం ఎందుకు కూలిపోయిందో చూస్తానుండు అని విమానం నలుమూలలా పరీక్షించాడు. చివరకు ఒకసారి చిరునవ్వు నవ్వి, ఓస్, ఏమిటో అనుకున్నాను ఎలకయ్య, దీనిలో అసలు జీవరసం పోయినే పోయలేదు. నేను ఇవాళ ఎందుకని మర్చిపోయానో నాకే తెలియటం లేదు ఎలకయ్య అన్నాడు. ఏమిటా జీవరసం దేవయ్య, అది లేకపోతే విమానం ఎగరదా అని అడిగాడు ఎలకయ్య ఆత్రంతో. కదలనే కదలదు, ఇప్పుడు అదే వచ్చిన చిక్కు. ఈ జీవరసం మా దేవలోకంలోనే కానీ దొరకదు. ఇక్కడ ఆ చెట్లు ఒక్క వింధ్య అరణ్యంలోనే కొండల మీద మాత్రం ఉన్నాయని విన్నాను. వాటి ఫలాల నుండి రసం తీసి పోస్తే నా విమానం మళ్ళీ నడుస్తుంది, లేకుంటే లేదు. నేను అక్కడికి పోయి వద్దామంటే నా పొట్టికాలతో గబగబా నడవలేను. అదీ కాక ఈ విమానం తయారైనప్పటి నుంచి నాకు నడక అలవాటే తప్పిపోయింది అన్నాడు పరంతపుడు. దానికి ఎలకయ్య ఏం మాట్లాడలేదు. అయితే మరి ఇప్పుడు ఏం చేయటమా అని పరంతపుడు బుర్రగోక్కొని ఆలోచించాడు. ఎలకయ్య బుర్రగోక్కొని ఆలోచించాడు. చివరకు ఎలకయ్య అన్నాడు కదా, దేవయ్య దేవయ్య, నువ్వు నా మీద ఎక్కి కూర్చో, నీకంటే నేను బలమైన వాణ్ణి, వడిగా పరిగెత్తగలను, రాపోదాం వింధ్య అరణ్యాలలో కొండల మీదకి అన్నాడు. జీవరసం నింపుకోవటానికని ఒక ఖాళీ పాత్ర చేత పుచ్చుకొని పరంతపుడు ఎలకయ్య వీపు మీద ఎక్కాడు. వాళ్ళు బయలుదేరారు. చెట్లు, గట్లు, పుట్టలు, గుట్టలు, పొలాలు, మైదానాలు దాటుకొని కొన్ని యోజనాల ప్రయాణం చేశారు. ఒక చోటికి వచ్చేసరికి ఒక నది అడ్డం వచ్చింది. అప్పుడు ఎలకయ్య ముఖం విచారంగా పెట్టి, అయ్యో దేవయ్య, ఏం చేసేది, నాకు ఈత రాదే, ఈ నది దాటం ఎలాగా అని అడిగాడు. అప్పుడు పరంతపుడు ఎలకయ్య వీపు మీద నుంచి కిందకి దిగాడు. బుర్ర గోక్కొని నది వైపు చూశాడు. అటు చూశాడు, ఇటు చూశాడు. చివరికి చిరునవ్వుతో, భయపడకు ఎలకయ్య, ఈత చేతగాకపోతేనేం, అదిగో ఆ కనపడే దొంగ ఊతగా తీసుకొని మన నది దాటవచ్చు అన్నాడు. పరంతపుడు దొంగ తెచ్చాడు. ఎలకయ్య ఎక్కాడు. ఇద్దరూ కలిసి నది అవతల ఒడ్డు చేరుకున్నారు. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కావాలి కదా, అందుకని ఇద్దరూ కష్టపడి ఆ దొంగ పట్టుకు గట్టుకు లాగారు. ఆ తర్వాత మళ్ళీ పరంతపుడు ఎలకయ్య వీపు మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఇద్దరు మళ్ళీ ప్రయాణం సాగించారు. చెట్లు, గట్లు, పుట్టలు, గుట్టలు, పొలాలు, మైదానాలు ఎన్నెన్నో దాటారు. కొంతసేపు అయిన తర్వాత ఎలకయ్య పరుగు మానివేసి నెమ్మదిగా నడవసాగాడు. మరి కొంచెం సేపటికి ఆగిపోయి, నేనింక నడవలేను దేవయ్య, చూడబోతే అన్ని ముళ్ళు కంపలును, నడిస్తే కాళ్ళు పుండ్లైపోతాయి, రా వెనక్కి పోదాం అన్నాడు. పరంతపుడు గభీమని ఎలకయ్య వీపు మీద నుంచి కిందకు దూకాడు. ఒక్కసారి కళ్ళు చికిలించాడు. ఎలకయ్య ఎలకయ్య, దీనికే భయమా, నువ్వు నా జోళ్ళు తొడుక్కో, ముళ్ళు గుచ్చుకోవు అంటూ తన కాలి జోళ్ళు తీసి ఎలకయ్య వెనక కాళ్ళకు కట్టి గట్టిగా తాళతో బిగించాడు. ఇందుకు ఎలకయ్య చిరునవ్వు నవ్వాడు. ఈసారి ఎంతో ఉత్సాహంతో ఎలకయ్య మళ్ళీ పరంతపుడిని వీపు మీద ఎక్కించుకొని ప్రయాణం సాగించాడు. ఇద్దరూ వెళ్ళి ఒక అరణ్యం చేరుకున్నారు. ఎలకయ్య, ఇక్కడ ఆగు, వింధ్యారణ్యాలకు వచ్చేసాం అన్నాడు పరంతపుడు. నువ్వు విశ్రాంతి తీసుకో, నేను కొండ మీదకు పోయి ఈ పాత్రలో జీవరసం నింపుకొని వస్తాను, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. సరే అన్నాడు ఎలకయ్య. బడలిక చేత ఎలకయ్యకు చిటికలో నిద్ర పట్టేసింది. పరంతపుడు కొండ మీదకు వెళ్ళాడు. పాత్ర నిండా జీవరసం నింపుకున్నాడు. తిరిగి అరణ్యంలోకి వచ్చి ఎలకయ్యని లేపాడు. కళ్ళు నులుముకుంటూ ఆవలిస్తూ లేచాడు ఎలకయ్య. 2-3 సార్లు కళ్ళు చిగిలించాడు. చిరునవ్వు నవ్వుతూ, దేవయ్య, మరి వెళ్దామా, పాత్ర జాగ్రత్త సుమా,
అని హెచ్చరించాడు. జీవరసం నింపిన పాత్రను పరంతపుడు గట్టిగా చేతపట్టుకున్నాడు. బయలుదేరారు ఇద్దరు. చెట్లు, గట్లు, పుట్టలు, గుట్టలు, పొలాలు, మైదానాలు, ముళ్ళకంపలు ఇవన్నీ దాటుకొని చివరికి ఎలా అయితేనే ఇద్దరు కలిసి ఎలకయ్య ఇంటికి క్షేమంగా చేరుకున్నారు. చేరుకునేసరికి ఎలకయ్య ఇంటి మీద పరంతపుడు విమానం ఎప్పట్లాగే ఉన్నది. పరంతపుడు ఇంటిపైకి ఎక్కాడు. విమానం పొట్ట నిండా జీవరసం నింపాడు. మళ్ళీ ఒక్కసారి విమానం బుర్రు బుర్రుమంటూ ధ్వని ప్రారంభించింది. పరంతపుడు విమానం ఎక్కి కూర్చున్నాడు. ఎలకయ్య, మరి నేను పోయేస్తాను అన్నాడు. ఎలకయ్య కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఎలకయ్య విచారాన్ని పరంతపుడు చూడలేకపోయాడు. ఎలకయ్య, ఎలకయ్య, నీకెందుకు వచ్చిన విచారం? నీ కొంప ఎలాగూ కూలిపోయేట్టుంది కదా, నాతో వచ్చేసేయ్, ఎక్కువ విమానం అన్నాడు. వెంటనే ఎలకయ్యకు కంటితడి ఆరిపోయింది. చిరునవ్వు నవ్వుతూ విమానంలోకి ఒక్క దూకు దూకి దేవయ్య అంటూ పక్కనే కూర్చున్నాడు. పరంతపుణ్ణి ఎలకయ్యను కూడా ఆ విమానం గంధర్వలోకంలోకి తీసుకుపోయింది. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.